హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టీ కుక్. ఈ వీడియో ఎగ్జాక్ట్గా నేను చికెన్ ఎలా చేయాలో అనే కాన్సెప్ట్ అయితే కాదు, ఎలా కుక్ చేయాలో అనేది అయితే కాదు. చాలా రోజుల తర్వాత చికెన్ తీసుకొచ్చి ఎంత స్లోగా కుక్ చేస్తే ఆ టేస్ట్ వస్తుందో, ఆ ఫ్లేవర్ వస్తుందో చూద్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్ గా చికెన్ అనేది మనము ఎంత త్వరగా అయితే చేస్తే అంత అయితే టేస్ట్ రాదండి. సో మనము దాన్ని ఓపిక్గా, నెమ్మదిగా, పేషెన్స్తో చేస్తే తప్ప ఆ చికెన్ ఫ్లేవర్ అనేది మనకి అర్థమవుతుంది తిన్న తర్వాత. అందుకని నేను ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశము. సో మీరు చూసారంటే నేను చికెన్ని బాగా కడిగి దాంట్లో వేయాల్సిన మసాలాలు కూడా ఓపిక్గా మెల్లిగా వేసి చికెన్ని మ్యారినేట్ కోసం అయితే సపరేట్ చేశాను. సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. చికెన్ని ఎప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పైనే కుక్ చేస్తే ఆ టేస్ట్ అనేది మనకి వస్తుంది. సో మనమైతే చేసే తప్పు చికెన్ని త్వరగా హై ఫ్లేమ్ మీద లేకపోతే ఫాస్ట్ స్పేస్ పైన పెట్టేసి చికెన్ అయితే మనం కుక్ చేస్తాము. సో దానివల్ల చికెన్ అనేది ఉడికిపోతుంది, కానీ ఆ టేస్ట్ అనేది ఆ మీట్ రిలీజ్ చేయదన్నమాట. సో బేసిక్గా మనము చికెన్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్ పైనే ఉడికిస్తే, ఫ్రై చేస్తే అది చికెన్ యొక్క టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏమంటే చికెన్ని స్లో కుక్ చేసిన తర్వాత ఆ చికెన్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కంపారిటివ్లీ చికెన్ కుక్ విత్ ద హై ఫ్లేమ్. ఇప్పుడు నేను చెప్పే మెయిన్ బేసిక్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, చికెన్ టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. సో బేసిక్గా చికెన్ని ముందు మసాలాలు కలిపేసి వాటిని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టండి. సో హీట్ తగిలి ముందే చికెన్ అనేది కొంచెము ఉడికిపోతుంది. ఆ తర్వాత మనము అదే ఆయిల్లో ఆనియన్స్, ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత టమాటోలు, పచ్చిమిర్చి, ఇంకా మనకు కావాల్సినవి ఉప్పు, మసాలాలు కొంచెం వేసి ఏం చేయాలంటే స్లో కుక్ చేయాలి వాటిని కూడా. ఆ స్లో కుక్ చేసిన తర్వాత ఆ వెజిటేబుల్స్ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేసిన తర్వాత మనము చికెన్ని మిక్స్ చేసి బాగా స్టిర్ చేసిన తర్వాత కొంచెం వరకు మెల్లిగా మనకు కావలసినంత మసాలా వేసేసి మూత పెట్టేసి ఆ చికెన్ ఇచ్చే టేస్టు, ఆ కర్రీ చేసే విధానము, ఆ తర్వాత ఆ రెసిపీ యొక్క అవుట్పుట్ అనేది ఎంత బాగుంటుందంటే మనము మాటల్లో అయితే చెప్పలేము. సో మీరు ఎప్పుడైనా చికెన్ని చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నారు అంటే నా బెస్ట్ సజెషన్ ఏమంటే స్లోగా కుక్ చేయండి. ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు చికెన్ని కుక్ చేయండి. ఆ తర్వాత టేస్ట్ చూడండి, మీకు చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది చికెన్ వండేటప్పుడు. బేసిక్గా ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే మనము చికెన్ని ఎప్పుడు హడావిడిలో కానీ, లేకపోతే అర్జెంటుగా కానీ, లేకపోతే త్వరగా కావాలని కుక్ చేస్తే ఆ టేస్ట్ అయితే మనకు రాదండి. మనము ఎప్పుడు కానీ చికెన్ చేయాలంటే ముందే ప్రిపేర్ అవ్వాలా. ముందే ప్రిపేర్ అయిపోయి దానికి కావాల్సిన టైం తీసుకొని మెల్లిగా స్లోగా కుక్ చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేయాలండి. ఆ తర్వాత సర్వ్ చేస్తేనే మనకి చికెన్ అనేది టేస్ట్ మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఖచ్చితంగా విస్పీ కుక్ని ఫాలో అవ్వండి అండ్ subscribe my channel. Thank you very much.